పేరు మంజుల అండి. నేను నాకు పాలిప్స్ కోసం 5 years బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు సర్జరీ అన్నారు. జాయిన్ అయ్యాను కూడా. మళ్ళీ డాక్టర్ గారి పేపర్లో ఇంటర్వ్యూ చూసి పాలిప్స్ కోసం మెడిసిన్ ఉంది అంటే వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి. మరి డాక్టర్ గారు మరి తగ్గుతుందా నాకు, లేదంటే ఆపరేషన్ చేయించుకోమంటారా అంటే, లేదమ్మా తగ్గుతుంది, కంపల్సరీ గ్యారెంటీ ఇస్తాను అన్నారు. అంటే ఇంకా ఆపరేషన్ మానుకొని వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి. 6 months వాడగానే తగ్గిందండి. నాకు ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ నాతో పాటు మా ఇంటి దగ్గర ఆవిడ చేయించుకున్నారు. 2 times ఆపరేషన్ అయింది మళ్ళీ ఆవిడకి. చాలా సఫర్ అవుతుంది తను. ఇప్పుడు అదే అంటే నేను కూడా అప్పుడు వాడినా బాగుండేది అని. నాకు డాక్టర్ గారి దగ్గర చాలా తగ్గిందండి. మా చెల్లెలు వాళ్ళకి అంత వాళ్ళకి కూడా ఇక్కడికి రిఫర్ చేస్తారు డాక్టర్ గారి దగ్గరికి. చాలా థ్యాంక్స్. ఎన్ని ఇయర్స్ అయింది? 5 years అయిందండి. నాకు ప్రాబ్లం రాలేదు, అసలు ఇంతవరకు కూడా రాలేదు. అందుకని మా వాళ్ళకి కూడా చాలా చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్టర్ గారి దగ్గరికి ఎక్కువ రిఫర్ చేస్తాను. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారికి. ఆ రోజు మీకు పాలిప్ రోజు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్? అడ్మిట్ అయ్యానండి నేను. అడ్మిట్ అయిన తర్వాత వచ్చాను మామూలుగా ఇంటికి. ఇంకా అన్ని బట్టలు అది తీసుకెళ్దామని వచ్చాను అన్నమాట. వస్తే డాక్టర్ గారు పేపర్లో ఆంధ్రజ్యోతిలో పేపర్లో చూశాను. సరే అప్పుడే ఫోన్ చేశాను డాక్టర్ గారికి. ఇవాళ ఉన్న రేపు రండి అంటే, సరే ఇంకా వెళ్ళకుండా సర్జరీకి వెళ్ళకుండా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, మరి ఇలా ఉంది డాక్టర్ సర్జరీ ఉంది, మరి ఏమంటారు, మరి చేయించుకోమంటారు అంటే, లేదమ్మా కంపల్సరీ క్యూర్ ఉంది మన దగ్గర అన్నారు. అంటే ఇంకా ఆ ధైర్యంతో వచ్చాను. 6 months వాడగానే ఆపరేషన్ మొత్తం అన్ని అయిపోయింది. అడ్మిట్ అయ్యానండి. అడ్మిట్ అయ్యేసి వచ్చాను ఇంటికి. అసలు లక్కీ అనుకోవాలి నాది. అసలు ఆ రోజు అనుకోకుండా పేపర్ చూడడము, ఫోన్ చేయడము, రావడము, అది లక్కీగా బయటపడ్డాను. ఇంకా లేదు ఇంతవరకు రాలేదండి నాకు, ఇంకా ప్రాబ్లం రాలేదు. థ్యాంక్స్ డాక్టర్ గారికి.